గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓరుగల్లులో హాట్ గా మారింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధి ఉన్న ఈ ఎన్నికల్లో వరంగల్ కీలకంగా నిలుస్తుంది. ఇక్కడ మెజారిటీ సాధించడం ద్వారా పెద్దల సభలో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందనే అన్ని పార్టీలు ఉమ్మడి వరంగల్పై స్పెషల్ ఫోకస్ పెంచాయి. ఇక మొన్నటి వరకు లోక్సభ ఎన్నికల రాజకీయాలతో హోరెత్తించిన పార్టీలు ఆ రిజల్ట్ రాకముందే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందడి జోరందుకుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మే 27న పోలింగ్ జరగనుంది. అందుకు ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం తలమునకలవుతోంది. మరోవైపు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మొత్తం 52 మంది పట్టభద్రులు బరిలో నిలవగా ప్రధానంగా 3 పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరికి వారు ఈ సీటు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువే ఉంది. 8 రోజులే మిగిలి ఉంది. ఈ నెల 25 వరకే అభ్యర్థులు ప్రచారం చేయాల్సి ఉంది. తక్కువ సమయంలోనే 3 ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం చేసుకునేందుకు అభ్యర్థులు పార్టీ నేతల సహకారం తీసుకుంటున్నారు. ఈ ఎన్నికలో 49 మంది స్వతంత్రులు పోటీ పడుతున్నారు. ఇందులో కేయూ, ఓయూల పూర్వ విద్యార్థులు, ఇతర మేధావి వర్గాల వారు పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలవడంతో ఓట్ల ప్రాధాన్య క్రమం ప్రభావితమయ్యే అవకాశం లేకపోలేదు. 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి పట్టభద్రుల ఓటర్ల సంఖ్య 4,61,806. ఉమ్మడి వరంగల్లోని 6 జిల్లాల వ్యాప్తంగా 1,67,853 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా వరంగల్ జిల్లాలో ఉండగా రెండో స్థానం హనుమకొండకు దక్కుతుంది. అతి తక్కువ ఓటర్లు ములుగులో ఉన్నారు. 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇదే జిల్లా నుంచి ఉండగా మరో పార్టీ అభ్యర్థిది నల్గొండ జిల్లా కావడం కూడా వరంగల్కు ప్రాధాన్యత పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసారి బీజేపీ నుంచి మరోసారి ఆ పార్టీ సీనియర్ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. 2021లోనూ ఆయన పోటీ పడ్డారు. ఈసారి ప్రధాని మోదీ హవా, సామాజిక వర్గ ఓట్లు కలిసొస్తాయని భావిస్తున్నారు. 3 జిల్లాల పరిధిలో పట్టభద్రులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో వారు తమ వైపే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. గుజ్జుల సైతం ఉమ్మడి వరంగల్కు చెందిన వారు కావడంతో ఈ ప్రాంత ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారం ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిది ఉమ్మడి వరంగల్ జిల్లానే. హనుమకొండ జిల్లా వంగపహాడ్ స్వగ్రామం. రాకేష్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా హనుమకొండ జిల్లాలో ఉన్నారు. ఆయన ప్రత్యేకంగా యువ ఓటర్లపై దృష్టి సారించారు. ఇప్పటికే కేటీఆర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో రాకేష్ ను గెలిపించాలని హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి 3 ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. కానీ వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారు. కొందరు విదేశాలకు, మరికొందరు విహారయాత్రలకు వెళ్లడంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రమే అండగా ఉన్నారు. ప్రశ్నించే గొంతుగా ఉన్న తనకు యువత అండగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న బరిలో నిలిచారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన తీన్మార్ మల్లన్న సైతం సొంత జిల్లాతో పాటు వరంగల్ పైనే స్పెషల్ ఫోకస్ పెట్టారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశాలు నిర్వహించారు. ఎన్రోల్మెంట్లోనూ చాలా రోజులు ఆయన టీం పనిచేసింది. ఆ జిల్లా పరిధిలో నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి ప్రచారం చేసే అవకాశం ఉందని తెలిసిందే. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్నకు ఈసారి అధికార పార్టీ మద్దతుతో బరిలోకి దిగడం కలిసొచ్చే అంశం. మరోవైపు మొన్న పోటీ చేసిన టీజేఎస్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరాం ఈసారి మద్దతు ఇస్తుండడం యూత్ లో ఫాలోయింగ్ కూడా తమకు కలిసొస్తుందని తీన్మార్ మల్లన్న భావిస్తున్నారు. ఇలా ఎవరికి వారే వరంగల్ పైనే ఫోకస్ పెట్టడంతో గ్రాడ్యుయేట్ ఎన్నికలు వరంగల్లో హాట్ గా మారాయి. 25 వరకే ప్రచారానికి సమయం ఉండడంతో గ్రాడ్యుయేట్ ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 27న పోలింగ్ జరగనుండగా ఎంపీ రిజల్ట్ వచ్చిన మరునాడే అంటే జూన్ 5న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉంది. శాసన మండలిలో అడుగుపెట్టే అదృష్టవంతుడు ఎవరో తెలుసుకోవాలంటే అప్పటి వరకు వేచి ఉండాలి.